కౌలు రైతులకు షరతులు లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు వై కండప్ప డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కౌలు రైతులతో ధర్నా నిర్వహించారు. అనంతరం మేనేజర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రోజు రోజుకి సాగు భూమి విస్తీర్ణం తగ్గుతుంది, జనాభా పెరుగుదల అధికమవుతుందన్నారు. కుటుంబ పోషణ భారం అవుతుండటంతో భూ యజమాని దగ్గర నుంచి భూమిని కౌలుకు చేసి సాగు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. బ్యాంకు వాళ్ళు గుర్తించి రైతులకి రుణాలు ఇస్తే ఏదో వాళ్ళకు ఊరటగలుగుతారని చెప్పి మా ఉద్దేశం. కానీ మీరు కౌలు తీసుకుంటున్నాం కాబట్టి కౌలు రైతులకి బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా కౌలు రైతులకి రుణాలు ఇచ్చే తప్ప మనకి అంత ఇంత వసలుబాటు కాదు కాబట్టి బ్యాంకు మేనేజర్ గారు కొట్టే మనం కోరుకుంటున్నాం. అన్ని బ్యాంకులు ఇస్తుండవి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకారము ఏ సూట్ని లేకున్నట్ల వాళ్ళకి అప్పులు ఇవ్వాలనేది ఉంది. ఒక్కొక్క కౌలు రైతుకి 2 లక్షల రూపాయల వరకు అప్పులు ఇవ్వాలనేది ఉంది. ఆ నిబంధనలను పాటించాలని చెప్పి బ్యాంక్ మేనేజర్ దగ్గర మనం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సార్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా కౌలు తీసుకుంటున్నాం కాబట్టి కౌలు రైతులకి బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా కౌలు రైతులకి రుణాలు ఇచ్చే తప్ప మనకి అంత ఇంత వసలుబాటు కాదు కాబట్టి బ్యాంకు మేనేజర్ గారు కొట్టే మనం కోరుకుంటున్నాం. అన్ని బ్యాంకులు ఇస్తుండవి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకారము ఏ సూట్ని లేకున్నట్ల వాళ్ళకి అప్పులు ఇవ్వాలనేది ఉంది. ఒక్కొక్క కౌలు రైతుకి 2 లక్షల రూపాయల వరకు అప్పులు ఇవ్వాలనేది ఉంది. ఆ నిబంధనలను పాటించాలని చెప్పి